జనసేన నేత శ్రీపతి రాము బిడ్డపై అఘాయిత్యాలు చేయడం ఏమిటని జనసేన నేత గునకల కిషోర్ ఆరోపించారు. ఆయన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని సమర్పించారు. రాము బిడ్డను కిడ్నాప్ చేసి దాడి చేసే సంస్కృతి నెల్లూరులో వచ్చిందని, ఇలాంటి సంస్కృతిపై తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మారాల్సిన అవసరం ఉందని, గత ప్రభుత్వం నుంచే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. లా అండ్ ఆర్డర్ చాలా ప్రాబ్లంగా ఉంది. జనసేన పార్టీలో గత 10 సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరిస్తున్న శ్రీపతి రాము వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేయడం, దాడి చేయడం, ఎంత ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ఈ రౌడీ రాజకీయాన్ని ఎంత పెంచి పోషించింది అనేది మనం మరొకసారి తెలియజేసుకోవచ్చు. ఈరోజు మన నాయకుడినే కాదు, ఏ సాధారణ కార్యకర్తను కానీ, ఏ సామాన్య ప్రజలను కానీ జోలికి వస్తే లా అండ్ ఆర్డర్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే మా బిడ్డ మీద దాడి చేశారో వాళ్ళని కఠినంగా కేసులు కట్టి శిక్షించాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. ఖచ్చితంగా కూడా నెల్లూరు పట్టణంలో రౌడీజం పేటరేగిపోతుంది. భయం అనేది సృష్టించాలి. అనవసరంగా అకారణంగా ఒక వ్యక్తి మీద దాడి చేసిన, కిడ్నాప్ లాంటి పెద్ద పెద్ద పనులు ఇక్కడ నెల్లూరులో చేసినా కూడా చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని చెప్పి, ఆ విధంగా భయం కూడా కల్పించాలని చెప్పి సీఏ గారిని కోరడం జరిగింది. గట్టిగా కేసు కట్టారు. ఈ కేసుని వదిలేది లేదు. మా బిడ్డకి ఏదైతే దాడి జరిగిందో దానికి అనుగుణంగా కేసు కట్టిస్తాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా కఠినంగా శిక్షలు అమలయ్యేదాకా కూడా మా జనసేన నాయకుడు శ్రీపతి రాముకి తోడుగా ఉంటాం.